చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పటిదాకా ఒక లెక్క, ఈ సమ్మిట్ ద్వారా ఇంకొక లెక్క అని చాలా కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నారు. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ప్రతిపక్షాలు అసలు ఈ 2 ఏళ్లలో చేసిందే లేదో అని ఒకవైపు విమర్శిస్తుంటే, ఇంకోవైపు మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు, ఇవంతా కూడా చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఏంటి ఈ సదస్సు లక్ష్యం ఏంటి అనేది? ఇప్పుడు ముఖ్యంగా మేడం ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే తెలంగాణ అభివృద్ధి వైపు ప్రయాణం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అని చెప్పేసి అని ఒక స్లోగన్ తీసుకొచ్చాం. ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇది సమ్మిట్ ఏదైతే ఉందో ఇది కూడా వికసిత్ భారత్లో ఒక భాగమే. అంటే దేశం అభివృద్ధి చెందడం అంటే పల్లెలు రాష్ట్రాలు అభివృద్ధి చెందడం. దాంట్లో భాగంగా యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తూ, అంటే ఈ తెలంగాణ అనే ప్రాంతం ఏదైతే ఉందో భౌగోళికంగా దక్కన్ పీఠభూమి ఇది. ఇక్కడ భూకంపాలే కానీ అతి వర్షమే కానీ లేకపోతే అత్యధికమైన చలే కానీ లేకపోతే ఈ వాతావరణాలు ఏదైతే వానాకాలం ఎండాకాలం చలికాలం అనేటివి సమతుల్యతతోనో కూడుకొని ఉంటుంది. ఇక్కడ విపరీతమైన చలి ఉండడం అనేది ఉండదు, విపరీతమైన ఎండ అనేది లేదు, విపరీతమైన వర్షాలు అనేటివి కూడా ఉండదు. ఇంకోటి చాలా గట్టి నేల, భూకంపం చాలా రేర్. అయితే ఇట్లాంటి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా కూడా ఆసక్తి చూపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికా చూసినాం. కొన్ని ఈ మధ్యన సినీ యాక్టర్స్ ఎక్కువ జీవించే ప్రాంతము అమెరికాలో అవి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏదో కట్అవుట్స్తోనే ఉంటాయంట వాళ్ళ ఇండ్లు. మొన్న పెద్ద అగ్ని ప్రమాదం జరిగి మొత్తం అంటుకుపోయింది. ఇక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇక జపాన్ లాంటి దేశంలో అయితే భూకంపాలు వచ్చేసి ఉన్న ఇండ్లే కూలిపోతుంటాయి. అంటే ఇటువంటి పరిస్థితి ఉన్నది. కానీ తెలంగాణకు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ గుజరాత్లో భూకంపాలు వస్తే మొన్ననే భూకంపాల లిస్ట్ ఒకటి వేసారు. దాంట్లో తెలంగాణలో చాలా అసలు ఇటువంటి వాతావరణమే లేదు అనే దాన్ని స్పష్టంగా కనపడ్డది. అయితే ఇది వ్యాపార రంగానికే కానీ దేనికైనా సరే అనుకూలంగా ఉన్న ప్రాంతం కనుక రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితోన 2047 అనే విజన్తోన ఉద్యోగ కల్పనే కానీ అభివృద్ధి కానీ ఇప్పుడు వాస్తవం తెలంగాణ భూభాగాన్ని ఒకసారి మనం గమనిస్తే మేడం, తెలంగాణలో మొత్తాన్ని కూడా అడవులు పల్లెలు జీవించే ప్రాంతము పంట పొలాలు పట్టణాలు గ్రామాలు లెక్కేసుకుంటే దాదాపుగా 2,20,00,000 హెక్టార్ల భూమి ఉంటుంది. అంటే దీంట్లో 1,20,000 వ్యవసాయ యోగ్యత ఉంటే 1,00,000 దాకా అడవులు పట్టణాలు గుట్టలు గుండ్రాలు ఉన్న ప్రాంతం. ఇప్పుడు 1.5 దాకా వచ్చింది అనుకో అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వచ్చింది. అయితే పట్టణాభివృద్ధి విషయానికి వచ్చేవరకు ఢిల్లీ తర్వాత నెక్స్ట్ 2వ నగరం హైదరాబాదు ఇప్పుడు ఉన్నది. 2వ రాజధాని కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవడానికి దక్షిణ భారతదేశంలో మంచి అనుకూలతమైన ప్రాంతం అని చెప్పేసి కూడా గతంలో అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఇక్కడ అన్నిటికి కూడా రక్షణ దేశాన్ని కూడా రక్షణ కల్పించే కెపాసిటీ తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ నగరానికి ఈ దక్కన్ పీఠభూమికి ఉందని చెప్పేసి అని చాలా స్పష్టంగా కూడా చరిత్ర ఉంది. ఇక్కడున్న వాతావరణం కూడా అట్లే అనుకూలంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ముఖ్యమంత్రులు అయి ఉండొచ్చు. కానీ ఒక విజన్తో అన్ని మొత్తం మన భౌగోళిక స్థితిగతులను మన భూభాగం యొక్క స్థితిగతులను వాతావరణ స్థితిగతులను పూర్తిగా ఆకలింపు చేసుకొని ఒక ప్రత్యేకంగా లక్ష్యం కలిగిన లీడర్ ఎవరైనా సంకల్పం అంటే ఉంటే అది ఏదైనా సాధించవచ్చు అన్నట్టుగా తను దీని మీద సెర్చ్ చేసి ఖచ్చితంగా ఒక గ్లోబల్ సబ్మిట్ని ఇక్కడ ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంది? తెలంగాణ బిజినెస్, తెలంగాణ ప్రాంతం పూర్తిగా వ్యాపార రకంగా అభివృద్ధి అందుకోవడానికి అనుకూలత ఇక్కడ ఉందని చెప్పేసి అని మన గ్లోబల్ అని ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమం అది. తెలంగాణలో మీకు ఎలాంటి ప్రమాదాలు లేవు, సారవంతమైన భూములు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం గట్టి నేలలు ఉన్నాయి, అదే రకంగా మంచి సారవంతంగా నీటి వసతి కూడా ఉన్నది, పెట్టుబడులకు అన్ని రకాల అడవి సంపద కూడా ఉన్నది. కనుక మీరు ఎంతనైనా సరే మీరు పెట్టుబడి పెట్టండి, మీకు రక్షణగా ఉంది ఈ ప్రాంతం. ప్రపంచాన్ని దృష్టి చేసి తెలంగాణ అంటే బిజినెస్ అనే ఒక వాతావరణాన్ని కలిగించిండు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఈ కార్యక్రమంతో. చాలామంది ప్రతిపక్షాలు అంటారు ఇప్పుడు అభివృద్ధి అంటే ఉచితాలు కాదు కదా. ఇప్పుడు ఉచితాలన్నీ ఇచ్చి పడేసి గ్లోబలైజేషన్లో ప్రపంచీకరణలో యంత్రాలతో పని చేస్తుంటే ప్రజలకు పని లేకుండా పోయింది. ఆ సమయంలోనే ఉచితాలు అనేవి తీసుకొని వస్తే లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి రికవర్ అయ్యే పరిస్థితి లేదు. మరి ఈ సమయంలో గతంలో మన తెలంగాణ రాష్ట్రం పోరాటంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం.
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి ఏం చేసిండు కేసీఆర్ గారు? తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినవి ఒకటి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసింది ఒకటి. ఇప్పుడు తెలంగాణ సమయంలో ఉద్యమంలో ఎన్నో చెప్పారు, ఎన్నో చేసుకుంటాం మనం, కాళ్ళు అడ్డం పెడితే నీళ్ళు ఆపుకోవచ్చు అని చెప్పేసి అని, ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పేసి అని, మొత్తం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అని, నామకరణ మాత్రం బంగారు తెలంగాణ అన్నారు. కానీ బతుకును మాత్రం బంగారు మయం లేకుండా పోయింది. ఆ పరిస్థితితో పాటుగా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు, ప్రతి నెల 18,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తే మనకు, దాంట్లో 6,500 కోట్ల రూపాయలు వడ్డీలు కిస్తీలకు పోతే, మళ్ళీ 6,500 కోట్ల రూపాయలు ఉద్యోగాలు పెన్షన్స్కు పోతే, ఇక రిమైనింగ్ మిగిలింది 5 లక్షల కోట్లు. ఈ 5,000 కోట్ల రూపాయలను ఏ రకంగా ప్రజలకు అందించాలని చెప్పేసి అనేది ఇది స్పష్టంగా 4 కోట్ల మంది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పింది రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక ఉద్యోగికి, నిరుద్యోగికి, గ్రామాల్లో నివసించే సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో పరిస్థితి ఈ రకంగా ఉన్నది. దీన్ని అధిగమించాలంటే చాలామంది అంటుంటారు, నువ్వు వచ్చినావు కదా, ఏం చేసినావు 2 సంవత్సరాల నుంచి, నువ్వేం అభివృద్ధి చేసినావు అని చెప్పేసి అని కూడా అంటుంటారు. ఎస్, వాస్తవమే, అది ఆ క్వశ్చన్ మార్క్ మిగిలింది. దాంట్లో ఇప్పుడు మన లక్ష్యం ఉన్నది, మన జీడిపి వాస్తవానికి ఇప్పుడు 5% పెరిగింది, రేపు 10% పెరగాలి. దాన్ని పెంచాలంటే ఏం చేయాలి? మనకున్న వాతావరణంలో వ్యాపార రంగంగా దీన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావాలి. దాంట్లో భాగంగానే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం, దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారిని కలవడం, మరి ఇతర దేశాల్లో కలవడం, అందరూ ముఖ్యమంత్రులను కలవడం. ఇప్పుడు ఇది ఎవ్వరికి వ్యతిరేకమైంది కాదు. యావత్ తెలంగాణ సమాజాన్ని అభివృద్ధిలోకి తీసుకొని పోయి తెలంగాణ ప్రాంతంలో అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని, అన్ని రంగాలను వ్యాపార పరంగా ఇక్కడ వృద్ధిలోకి తీసుకొచ్చాలని ఒక లక్ష్యంతోన రేవంత్ రెడ్డి గారు దీనికి రావడం జరిగింది. ఆ లక్ష్యంతోనే చేస్తున్నారు ఈరోజు. దీని మీద కొంతమంది మాట్లాడతారు, పని కట్టుకొని లేను అన్నీ చేసిన వాళ్ళు, అప్పులు చేసిపోయి తెలంగాణ నాగమట్టించిన వాళ్ళు ఏ స్థాయికి మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హరీష్ రావు గారిని తీసుకుందాం. హరీష్ రావు గారు ఏం మాట్లాడతాడు? మొన్న నీకు ముఖ్యమంత్రి సీటు వచ్చింది కదా, ఇక చాలదా, ఎందుకు ఈ సమ్మిట్లని మీటింగ్ పెడుతున్నావు, ఈ ఫుట్బాల్ మ్యాచ్ అని ఏంది, ఏం చేస్తున్నావు నీవు, ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే, మీకు 10 సంవత్సరాల కాలంలో ఏదన్నా ఒక కార్యక్రమం తీసుకుంటే, ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం, లేకపోతే ఏదన్నా ఒక ప్రణాళిక ముందేసుకొని పోతే, మీరు దాని ముందు కమిషన్ల కోసం ఆశపడరని ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. గొర్రెల పెంపకం దాంట్లో ఒక స్కాములే, కాళేశ్వరము స్కామే, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్లు, ఆ తర్వాత మన రేస్ కార్లు. అంటే మీరు తీసుకొచ్చిన ప్రతి స్కీమ్ వెనక స్కామే ఉంది. చివరికి దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి దాంట్లో కూడా 2 లక్షలు 3 లక్షల రూపాయలు లంచం తీసుకొని స్కామ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. బాధితులకు కూడా సక్రమంగా అందకుండా వేరేటోళ్ళకు అందించిన పరిస్థితులు. అంటే మీరు ఏవైతే ప్రజల సంక్షేమం అని చెప్పేసి తీసుకొచ్చిన వాటిలలో ప్రతి దాంట్లో బొక్కిండ్రే తప్ప, చివరికి పండుగ దసరా పండుగ సీరియల్ అని చెప్పేసి అని కూడా ఆ సీరియళ్ళలో కూడా మహిళలకు అందించే సీరియళ్ళలో కూడా స్కాములు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. మీరు ఈరోజు ఏం మాట్లాడతారు, రేవంత్ రెడ్డి కుర్చీ దొరికింది కదా సార్ అని చెప్పేసి అంటే, మీరు స్కీములు పెట్టేసి స్కాములు చేశారు. రేవంత్ రెడ్డికి అది అలవాటు లేదు. మీలాగనే మీకేమంటుంది, అరే ఈ స్కీమ్ పెట్టిండు, ఈ స్కీమ్ పెడితే దీంట్లో ఎంత స్కామ్ జరిగిందో. ఇప్పుడు సపోజ్కు మనకు బాలనగర్ ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఏరియాను, ఇండస్ట్రియల్స్ను బయటికి పంపించాలి అని చెప్పేసి అని తీసుకున్న దాంట్లో 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే, వారిని దానికి నోటిఫికేషన్ లేదు, మన్ను లేదు, ఏం జరిగింది లేదు, అప్పుడే 5 లక్షల కోట్లు అని చెప్పేసి అంటే, ఇప్పుడు వీళ్ళు మీ 10 సంవత్సరాల్లో మీరు చేసినవన్నీ కూడా అదే బాట ఉంది కనుక ఇక నుంచి వచ్చేటోళ్ళు కూడా అదే రకంగా చేస్తారని చెప్పేసి అని మీరు భావిస్తున్నట్టు ఉంది. 420గా మాట్లాడుతున్నారు మీరంతా. ఇప్పుడు అంతేందుకు ఇంకో మాట మాట్లాడుతారు, ఫుట్బాల్ మ్యాచ్ ఇది ఒక ముఖ్యమంత్రి, ఒక యువకుడు ముఖ్యమంత్రి ప్రపంచ ఫుట్బాల్ ఛాంపియన్తోన ఫ్రీ గేమ్ ఆడుతుండు. ఫ్రీ గేమ్ ఆడితే పబ్లిసిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ వస్తుంది కదా. అరే ఇప్పుడు ఎనర్జెటిక్ ప్రభుత్వం, యువ నాయకత్వం ఉన్న రాష్ట్రం అని చెప్పేసి ఏదైనా సరే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్క అడుగు ముందుకు పడుతుందేమో అని చెప్పేసి ఆశతో ఉన్నది అల్లాడుతున్నాడు. దాంట్లో మొన్న మనము ఇది చూసుకోండి, ఏది మన మహిళల బ్యూటీ ఏమంటారు, ప్రపంచ సుందరిమన్ల పోటీ అనేది కూడా ఒక అన్ని ప్రాంతాలను, తెలంగాణ ప్రాంతంలో టూరిజం శాఖలన్నింటిని కూడా చెప్పి పబ్లిసిటీ చేయడం. అంటే రేవంత్ లక్ష్యం స్పష్టంగా మాకు ఆలోచన చేస్తే కనిపిస్తుంది ఏంటంటే, ప్రతిదీ కూడా
తెలంగాణ అభివృద్ధి వైపే అది ఏదన్నా కానీ ఒక అడుగు ముందుకు పడితే చాలు అని చెప్పేసి అని తనలాడుతున్నాడు. దాంట్లో భాగంగానే ఈ యొక్క గ్లోబల్ మన సమిట్ అనేది ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇది మేడం. కనుక ఇక్కడ విమర్శలకు ముందు పక్కన పెట్టి దీనికి అందరూ మీకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు వ్యాపారస్తులు. ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పనిచేసింది, కేటీఆర్ దేశమంతటా తిరిగిండు. మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఆహ్వానించండి. ఎందుకొరకంటే అది ఎవరింటికో వచ్చేది కాదు, తెలంగాణ ఇంటికి వచ్చేది, తెలంగాణను బాగు చేసుకునేది. కనుక ఈ అందరూ కలిసి రాజకీయాన్ని పక్కన పెట్టి ముందు దీన్ని సక్సెస్ అయ్యేటట్టు తీసుకొస్తూ వ్యాపార రంగాన్ని తెలంగాణ ప్రాంతంలో నిజంగానే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 3 ప్రాంతాలను విభజించిన ఆయన. ఒకటి అర్బన్, దానికి క్యూర్ కెరియర్ అని చెప్పేసి అని ఇప్పుడు దీంట్లో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇప్పుడు అర్బన్ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు లోపల ఏదైతే అర్బన్ ప్రాంతం డెవలప్మెంట్, ఆ తర్వాత సెమీ అర్బన్ ఏదైతే మనం మళ్ళీ RRR తీసుకొస్తున్నామో వాటి మధ్యన ఏ డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడం, ఆ తర్వాత రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ డెవలప్మెంట్. అంటే తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్ సెంటర్ పాయింట్ చేసుకుంటే చుట్టూ 200 కిలోమీటర్లు ఉంటుంది మేడం. 200 కిలోమీటర్లే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీగా సరౌండింగ్ ఏరియాలో కొట్టుకుంటే 30-40 కిలోమీటర్ల దాకా హైదరాబాద్ నగరం విస్తరించుకొని ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ 100 కిలోమీటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జడ్చర్ల అండ్ మహబూబ్ నగర్ అనుకుందాం, ఇటువైపు వరంగల్ దాకా అనుకుందాం. ఆ తర్వాత మిగతాది రూరల్. అంటే రేపు నాడు 47 వచ్చే వరకు నిజానికి చెప్తున్నా, ఇది కానీ ఇదే రకంగా వచ్చే ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా సరే ఇదే రకంగా జరిపితే తెలంగాణ రాష్ట్రం 200 కిలోమీటర్ల పూర్తి కూడా అర్బన్ అయ్యే ప్రాంతంలో ఉన్నట్టుగా అభివృద్ధి చెందే పరిస్థితి ఉన్నది. కనుక దీంట్లో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తుండు, మేము కేంద్ర మంత్రులను 100 సార్లు కలుస్తాం, ప్రధానమంత్రి గారిని 100 సార్లు కలుస్తాం. ఎందుకొరకు? తెలంగాణ అభివృద్ధి కోసం. ప్రధానమంత్రి పక్కన కోసం జోలి పెట్టుకోవడానికి కాదు, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా 100% సహకరించాలి. ఆ రకంగానే మేము పని చేసుకుంటూ పోతాం అనేది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, ఆయనకు శక్తి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అదే దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి అని మిత్రుడిగా సహచరుడిగా నేను కోరుకుంటున్నాను మేడం. సాయి కిరణ్ గారు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం